మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అంటే 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వండి దరిదాపు 16,000 పోస్టులు టీచర్ పోస్టులు వదిలారు. అలాగే అన్నా క్యాంటీన్ వదిలారు. ఇలాగా అభివృద్ధి కోసం చేసుకుంటా పోతుంది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే నిన్న ప్రతి సోమవారం మన చంద్రబాబు గారు పోలవరం పోయి అలా సమీక్షిస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా మహా అయితే ఉత్తరించాలని పోయాడు. అసలు అతను అభివృద్ధి గురించి ఎక్కడా పట్టించుకోలేదు. అలాగే వినుకొండలో అభివృద్ధి చేయకుండా ఓన్లీ మాటలు చెప్పుకుంటూనే 5 సంవత్సరాలు మన బొల్లాబ్రహ్మనాయుడు నెట్టుకొచ్చారు. మనం ఇప్పుడు జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి సహకారంతో ఫస్ట్ మనం దాదాపు 90% అయిపోయిన టిక్కో ఇళ్ళు ఉన్నాయి. అవి తొందరగా ఇచ్చి జనానికి ఇచ్చి తర్వాత మనం వినుకొండలో ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు గంజాయి అన్నది విపరీతంగా పెరిగిపోయింది వినుకొండలో. మీరు రేపు సమీక్ష పెట్టి సిఏ గారికి డిఎస్పీ గారు అందరూ పెట్టి సార్ దాన్ని లేకుండా వినుకొండలో, ఎందుకంటే 10th క్లాసు 8th క్లాస్ పిల్లలు కూడా ఈ రోజున గంజాయికి అలవాటు పడిపోయారు వినుకొండలో. ఓన్లీ బ్రహ్మనాయుడు గారు వినుకొండ అభివృద్ధి ఏం చేశారంటే గంజాయి పెంచడం తప్ప అభివృద్ధి చేయలేకపోయాడు. ఆయన అన్ని మాటలు చెప్పుకోవడమే తప్పితే ఏది చేయలేదు. మనకి కక్షాపూరిత రాజకీయాలు కాకుండా వినుకొండను అభివృద్ధి చేయడానికి మీరు సహకరించాలని, అంతేకాకుండా తర్వాత మనకి ట్రాఫిక్ దరిదాపు 68,000 మంది వినుకొండ జనాభా ఉన్నారు. ప్రతి పల్లెటూరు నుంచి వినుకొండకే రావాలా. అందుకని మంది ఔటర్ రింగ్ రోడ్డు చాలా ముఖ్యం మనకి. ఆ రోజున బ్రహ్మనాయుడు గారు ఆయన పొలాలు ఎక్కడుంటే అక్కడ రోడ్డు చేసుకున్నాడు, వదిలిపెట్టాడు. అట్లా కాకుండా మనం మంచి ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత హిందూ శ్మశానం వాటికి కూడా చాలా, ఎందుకంటే చనిపోయిన మనిషిని కూడా అక్కడ చూసుకోలేకపోతున్నారు. ఒక పక్కన నీళ్లు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దానికి మీరంతా చేసుకొని మన గవర్నమెంట్ ప్రజల కోసం గవర్నమెంట్ ఉంది కానీ అనిపించేలా మనం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్రంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారి సహకారంతో మన జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ టౌన్, వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న ఆశిస్తున్నాం. గతంలో ఎవరికి రానంత మంచి మెజారిటీ వినుకొండ పట్టణం నుంచి వచ్చింది. దాన్ని నిలబెట్టుకుంటూ ముఖ్యంగా ఈరోజు మున్సిపాలిటీ చూసినట్లయితే అసలు ఏ పనులు జరగట్లేదు. డ్రైనేజ్ ఎక్కడ చూసినా వాసన వస్తుంది. ట్రాఫిక్ ఇప్పటిదాకా వినుకొండ టౌన్ అంటే అన్ని పడేయటమే. ఇప్పటి నుంచి నిర్మించే పరిపాలన వస్తుందని దానికి భారతీయ జనతా పార్టీ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్న విధంగా రాజధాని అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది, సకాలంలో పూర్తవుతుంది. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల జీవనాడి. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాబోతుంది చంద్రబాబు గారి నాయకత్వం. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కాబోతా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అహర్నిశలు టీం అంతా కష్టపడతాం. చంద్రబాబు గారి ఆశయాలను నెరవేర్చడానికి ప్రజలు మాపై ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. అమరావతి రాజధానిని ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు చంద్రబాబు గారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసి లక్షల ఎకరాలకి నీళ్లు, సాగునీరు మరియు తాగునీరు అందించబోతున్నారు. బహుళార్థ సార్థక ప్రాజెక్టు పూర్తిగా పోతా ఉంది. పోలవరం అంటే మాకెంతో ఆనందంగా ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఉండే ఆనందం, తృప్తి మరెక్కడా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఆయన స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప రాష్ట్రాన్ని లూటీ చేశారు, దోపిడీ చేశారు. లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజలకి కొంతైనా మేలు చేద్దామని ఆలోచించకపోవటం చాలా దురదృష్టకరం. ఏమండి 30 లక్షల మంది పేదలకు ఇల్లు ఇస్తా అన్నారు. కనీసం చెప్పిన దాంట్లో కనీసం 5% కూడా చేయలేకపోవడం ఎంత దుర్మార్గం అండి. ఏం పేదలకు ఇల్లు అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, ఇక అనేక 9 చోట్ల ప్యాలెస్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము. మళ్ళీ ఆ ఋషికొండలో ప్రజాధనాన్ని 500 కోట్ల పైన ఖర్చు పెట్టి రాజభోగాలతోటి ప్రజాధనంతో కట్టడం ఎంత బాధాకరం. అక్కడ ఉన్నటువంటి భవనాల్ని కూల్చేశారు. ఈరోజు 500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ పేదవాళ్ళకి మాత్రం 1 సెంటు కూడా ఇవ్వడానికి చేతులు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు గారు 5 సెంట్లు ఇచ్చారు ఒకప్పుడు. తర్వాత కాలంలో 3 సెంట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇదే వింతండి. 1 సెంటు భూమి ఎలా సరిపోతుందండి?
ఇల్లు కట్టుకోవడానికి పేదవాడి ఇంటి ఆ ఇంట్లోనే బెడ్రూము, కిచెన్ రూము, ఆ పిల్లలకి స్టడీ రూము అన్ని చూసుకోమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా సాధ్యపడుతుంది? ఆయన కట్టుకున్న విలాసవంతమైన భవనాలకేమో ఒక్కొక్క బాత్రూము సెంటుకు పైన ఉంది, సెంటున్నర ఉంది. ఒక బాత్రూమ్ ₹1,00,00,000 కట్టారంటే అంటే అది ప్రజాధనం కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఏ విధంగా ఆలోచించాలో ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంత దుర్మార్గం ఏంటని ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆయన విలాసవంతమైనటువంటి భవనాల్లో ఒక బాత్రూమ్కే సెంటున్నర స్థలం కేటాయిస్తే ₹1,00,00,000 ఖర్చు స్పెండ్ చేస్తే మరి పేదోడికి ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వడానికి చేతులు రాలా. ఎన్నికలకు ముందు ఏం మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కొక్క పేదోడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా ఉన్నాడు. సరే, కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹1 కూడా ఇవ్వనటువంటి అసమర్థుడు గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చిన డబ్బులు నేరుగా వాళ్ళకి ఇచ్చాడండి. ఇంకేనా తీసుకొచ్చి ఇచ్చాడా? రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమన్నా ₹1 కంట్రిబ్యూషన్ ఇచ్చాడా? 5 లక్షలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి ప్రజల్ని నెట్టేడు ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎంతవరకు సమంజసం? అందుకే ప్రజలు విఘ్నతతో వ్యవహరించారు. సెంటు భూమి అంటూ ప్రజలకి ఇచ్చి ఇల్లు ఇవ్వకుండా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. ఈ బుద్ధి చెప్పడానికి జీవితంలో జగన్మోహన్ రెడ్డి మర్చిపోలేడు. ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన అనుచరుగణం బూతుల మంత్రులు కానీ బూతుల ఎమ్మెల్యేలు వీళ్ళెవ్వరూ కూడా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మర్చిపోలేరు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకుంటే బాగుంటది. అలాగే ఈరోజు పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ప్రజలు ఎంత మూల్యం చెల్లించారు. ఈరోజు రాష్ట్ర రైతాంగం ఎంత నష్టపోయింది. అదే సకాలంలో పోలవరం పూర్తి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి పేరు వచ్చేది. 30 లక్షలు ఇల్లు ఇస్తా ఉన్నాడు. ఆయన 30 లక్షలు ఇల్లు ఇస్తే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తామని మాట నిలబెట్టుకుంటే ఈరోజు మరి ప్రజలు ఆయన హర్షించేవాడు. ఆయన లక్షల కోట్లు దోచుకోవడం మీదనే దృష్టి పెట్టాడు తప్ప ఏ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుందాము, పేద ప్రజలకు న్యాయం చేద్దామని ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించకపోవటం ఎందుకంటే బాధాకరంగా ఉందండి. 151 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు ప్రజల్ని గెలిపించినటువంటి వారిని చాలా నిర్లక్ష్యం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేసినందుకు, ప్రభుత్వ సొమ్ము దోచుకున్నందుకు దాని మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.